నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి, జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు? సీఎం రమేష్ అరాచకాల్ని ఆది అడ్డుకుంటున్నందుకేనా? టీటీడీలో అన్యమతస్థులపై విజిలెన్స్ తప్పుదోవ. లోకేష్ 10 కోట్ల సవాలు ఓకే, కానీ ఇప్పుడు ఆంధ్రాలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకున్న ఎవరు బతకకూడదు, ఏపీలో ఉండకూడదు, ఉంటే ఏ ఉద్యోగం లేకుండా ఏ వ్యాపారం చేయకుండా అడుగు తింటూ ఉండాలి. ప్రభుత్వం పొరపాటున వాళ్లకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారానికి అనుమతి ఇచ్చినా, పదవి ఇచ్చినా, కాంట్రాక్ట్ ఇచ్చినా తెలుగుదేశం అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా ఒక్కసారిగా మీద పడిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త మంచి పోస్టింగ్ ఇవ్వడం భయం. మీడియా పేరాలు వార్తలు వండి వారుస్తుంది. ఆ పార్టీ వాడికి మీ పార్టీ ఎలా పోస్టింగ్ ఇస్తుంది అంటూ ప్రశ్నలు వేస్తుంది. మీడియా ఇలా రాయడం ఎంత దారుణం అన్న దాన్ని ఎవ్వరు ప్రశ్నించరు. పార్టీ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఎలా కక్ష సాధించాలి అన్నదాన్ని మీడియా చెబుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితిని ఇంకేమనాలి? నిజానికి ప్రభుత్వం కక్ష సాధిస్తే తప్పు అని చెప్పాల్సింది మీడియా. అలాంటి మీడియానే ఇలా చేయండి, అలా చేయొద్దు అంటూ కక్ష సాధింపు దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? మరోపక్క సోషల్ మీడియా ప్రభుత్వం వైపు నుంచి తమకు అనుకూలంగా కాకుండా సంఘటనలు చిన్నదైనా జరిగినా చాలు విరుచుకు పడిపోతున్నారు. ఇక తమకు, తమ పార్టీకి వ్యతిరేకంగా కనబడిన వారిపై బెదిరింపులు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. మంగ్లీ గాయకురాలు వైకాపా తరపున పాటలు పాడి ఉండొచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందే మాతరం శ్రీనివాస్ వంటి వారు ఎంతోమంది తెలుగుదేశం తరపున పాటలు పాడారు. అలా అని ఇక వారిని మిగిలిన పార్టీలు పక్కన పెట్టేయాలా? మంగ్లీకి అరసవిల్లిలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఆమె ఓ సెలబ్రిటీ, మంచి గాయకురాలు, ప్రత్యేక దర్శనం ఇవ్వడమే తప్ప అన్నట్లుగా సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. అంటే వైకాపా జనాలకు దైవ దర్శనాలు ఇప్పించడం కూడా ఇకపై నిషిద్ధం అన్నమాట. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సెలబ్రిటీలు ఇలా అందరినీ టార్గెట్ చేసి కార్నర్ చేస్తూ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అధికార తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నట్లా, కీడు చేస్తున్నట్లా? తెలుగుదేశం వ్యతిరేకులనే ముద్ర వేసి వారిని శాశ్వతంగా పార్టీకి దూరం పెట్టాలనుకుంటున్నారా, లేక రాష్ట్రం నుంచి వెలేయాలనుకుంటున్నారా? ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం ఇదే తొలిసారి. జనం గమనిస్తున్నారని అర్థం చేసుకుంటే ఈ పరిస్థితి మారుతుంది, లేదంటే ఇలాగే కొనసాగుతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై కార్యకర్తల్ని పట్టించుకోలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఈ దఫా అలా కాదని, కార్యకర్తలే తనకు బలమని, వాళ్లకు మంచి చేస్తాననే భరోసా మాటలు చెప్పారు. వైసీపీ కోణంలో ఇది మంచి పరిణామం. మొదట తప్పు తెలుసుకుంటే ఆ తర్వాత సరిచేసుకోవచ్చు. ఇంతకాలం జగన్ ఎప్పుడూ కార్యకర్తల మాటే ప్రస్తావించలేదు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని పదే జగన్ అనేవారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేక మార్పులు తీసుకొస్తుంటాయి. ఎవరైనా వాటికి అనుగుణంగా మారితేనే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏం కోరుకుంటున్నారనే ప్రశ్న ఎదురవుతోంది. కేవలం జగన్ నుంచి ఆత్మీయ పలకరింపు, ఆయన జ్ఞాపకంగా పెట్టుకునేందుకు కలిసి ఒక ఫోటో తీసుకోవడం. మెజార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకున్నది, ఆశించేది ఇదే. వైసీపీ అధికారంలో కార్యకర్తలు, నాయకులు కోరుకున్నది చేయడానికి జగన్ ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు. కాసింత తన సమయాన్ని ఖర్చు చేయడం తప్ప డబ్బు కాదని జగన్ గ్రహించలేకపోయారు. అధికారం అనేది జగన్ను భ్రమలో ఉంచేసింది. ఎంతసేపు బటన్ నొక్కుతున్నా కదా, మేనిఫెస్టోను అమలు చేస్తున్నా కదా అనే ఆలోచనలోనే జగన్ ఉన్నారు. ఘోర పరాజయం తర్వాత కనీసం ఇప్పటికైనా కార్యకర్తలకు ఆ మాత్రం భరోసా ఇవ్వడం గుడ్డులో మెల్ల అనే సామెతను వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఇద్దరూ బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం కావడం గమనార్హం. సొంత నియోజకవర్గంలో సీఎం రమేష్ కంపెనీ చేపట్టిన పనుల్ని ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడం, ఉద్యోగుల్ని కొట్టడాన్ని ఎంపీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న జమ్మలమడుగులో ఆ మండల టీడీపీ అధ్యక్షుడు దేవగుడి నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో రిపబ్లిక్ క్లబ్లో అనధికార, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కడప కలెక్టర్, ఎస్పీలకు సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సదరు క్లబ్పై పోలీసులు దాడి చేశారు. అయితే రమేష్ ఆరోపణలకు బలం కలిగించే ఆధారాలేవీ లభించలేదని సమాచారం. సీఎం రమేష్ తన అనుచరుడిపై ఫిర్యాదు చేయడంపై ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా రగిలిపోతున్నారు. అయితే ఆరోపణలను ఎదుర్కొన్న నాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్పై సంచలన విషయాలు చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రమేష్ అరాచకాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అడ్డుకోవడం వల్లే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ పేరుతో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ స్క్రిప్ట్ అంతా వైసీపీ నాయకులదే అని ఆయన అన్నారు. సీఎం ఎంపీ సీఎం రమేష్ కుట్ర ప్రభుత్వం వచ్చిన నెల నుంచే వాళ్ళు అడ్డంగా ఇసుక దోపిడీ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే ఆదినారాయణ గారు ఆ దోపిడీని అరికట్టడం జరిగింది. వాళ్ళు ఒక సిఐని ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఒక ఎంజీఓ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ వాళ్ళు చేసే ఆటలు ఇక్కడ సాగలేదు. దానికి కుట్ర కోణమే ఇదంతా చేస్తున్నారు. ఓన్లీ ఇది లెటర్ మాత్రం సీఎం ఎంపీ రమేష్ నాయుడు గారి, స్క్రిప్ట్ మాత్రం వైసీపీ నేత. అంత కుట్రలో భాగం ఇది. కొన్ని ఛానల్లో కూడా, యూట్యూబ్ ఛానల్లో అమ్మతోడు ఆది అడ్డంగా దోచేస్తాడని వస్తే ఛానల్ కూడా ప్రచారాలు చేస్తున్నారు. కుట్రలో భాగంగా నేను చెప్తున్నా, అమ్మతోడు ఆది అడ్డంగా అభివృద్ధి చేస్తాడు. ఈ 5 ఏళ్లలో జమ్మోడు కన్నీ విని అభివృద్ధి చేస్తాడు ఆదినారాయణ రెడ్డి. కేవలం ఆదినారాయణ దోపిడీ అనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఆదినారాయణ దోపిడీ అనే చేస్తే స్ప్రింగ్ కానీ, ఆయాన్ కానీ, ఆదాని కానీ ఎన్నో సోలార్ కంపెనీలు ఈరోజు మన జమ్మూ గ్రామం చూస్తున్నాం. ఈ అభివృద్ధిని వాళ్ళు ఓర్చుకోలేక ఎంపీ రమేష్ నాయుడు కానీ, కొంతమంది ఈ కుట్రలో భాగంగా కానీ ఈ ఆదినారాయణ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఇటువంటి వాళ్ళు ఒక లెటర్ రూపంలో కానీ, కొన్ని స్టేట్మెంట్ కానీ చేస్తున్నారు. కొన్ని ఛానళ్ళు కూడా ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు జమ్మూ ప్రజలకు. మా ఎమ్మెల్యే కూడా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు కడపలో. తప్పు చేస్తే చెప్పుతో కొడతాడు. అది నేను కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా ఆదినారాయణకి ఏ మాట దాన్ని మేము స్వీకరిస్తాం. మేము కూటమి ప్రభుత్వానికి న్యాయం చేసే వాళ్ళే తప్ప మీరు కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడుస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీ యొక్క డమ్మీ లెటర్కు, మీ దోపిడీ లెటర్కు మాది సరైన సమాధానం. న్యాయ వ్యవస్థలో ఒక మాట ప్రముఖంగా చెప్తుంటారు. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదనేది న్యాయపరమైన నైతికత. టీటీడీ అంటే హిందువులు తమకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యం కలిగిన ఆధ్యాత్మిక సంస్థగా భావిస్తారు. హిందూ మత ప్రచారం కోసం టీటీడీ కృషి అమూల్యం. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో 18 మంది అన్యమతస్థులంటూ ఒక జాబితా విడుదలైంది. అయితే ఇందులో నిఖార్సైన హిందువుల్ని కూడా అన్యమతస్థుల జాబితాలో చేర్చడం నివరపరుస్తోంది. వీలైతే ఇతర మతస్థుల్ని తమ మతంలో చేర్చుకునేలా టీటీడీ వ్యవహరించాలి. కానీ పుట్టుకతోనే హిందువులై ఇప్పుడు కూడా ఆ గొప్ప మత ఆచారాల్ని, సంప్రదాయాల్ని పాటిస్తున్న ఉద్యోగుల్ని కూడా అన్యమతస్థులు అనడం విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరిలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తప్పుదారి పట్టించారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఏమాత్రం సరైంది కాదని పలువురు హిందూ పెద్దలు కూడా అంటున్నారు. అన్యమతస్థులను టీటీడీ నుంచి ప్రభుత్వంలోకి పంపి ఉద్యోగ భద్రతను కల్పించాలన్నది అందరి అభిప్రాయం. కానీ అన్యమతస్థుల గుర్తింపు సాకుతో విజిలెన్స్ తమను తప్పుదోవ పట్టిస్తున్న వైనాన్ని బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి గుర్తించాల్సిన కీలక సమయం ఇది. ఎందుకంటే సీఎం చంద్రబాబుతో అన్యమతస్థులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న తరుణంలో వాస్తవాలను మాత్రమే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే తమను తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళ విషయంలో బిఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డితో కలిపి నారా లోకేష్ ఒక చాలా పెద్ద సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల ఆఫర్ అంటే అది చిన్న విషయం ఏం కాదు. పైగా ప్రభుత్వ నిధులు కాదు, తానే తన వ్యక్తిగత ఖాతా నుంచి 10 కోట్ల రూపాయలు చెక్ ఇస్తానని నారా లోకేష్ సవాల్ విసురుతున్నారు. లోకేష్ సవాల్ బాగానే ఉంది. దీనివలన డేటా చౌర్యం జరిగే అవకాశం లేదని ఆయన ఘనంగా చాటి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న సామాన్యులకు అందించే సేవలు కూడా బాగానే ఉన్నాయని అనుకోవచ్చు. అయితే మారుమూల గ్రామాల ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ను వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడే వారు చేయగల మోసాల మాట ఏమిటి? వాట్సాప్ గవర్నెన్స్ పుణ్యమాన్ని స్మార్ట్ ఫోన్ వినియోగం అంతంతగా తెలిసిన సైబర్ క్రైమ్ల గురించిన అవగాహన లేని సామాన్యులు మునిగిపోతే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేవి కీలకమైన ప్రశ్నలు. ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం లేదా కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేశాడని అనుకుందాం.
మళ్ళీ అదే నెంబర్ ద్వారా తన విజ్ఞప్తి ఏ దశలో ఉందో చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ 4 రోజుల తర్వాత ఏదో ఒక నెంబర్ నుంచి మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ మంజూరైంది, డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ కింది లింకును నొక్కండి అని వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. మనం దరఖాస్తు చేసిన మాట నిజమే కదా అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి లింకు నొక్కగానే అతని బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇలాంటి నేరాలు జరిగే అవకాశం లేదు అని నారా లోకేష్ ప్రజలకు భరోసా ఇవ్వగలిగితే బాగుంటుంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.